టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కుతున్నారా? ఏముంది, ఒక్క స్టాప్లో దిగేస్తామని ధీమాగా ఉన్నారా? మనల్ని ఎవరు ఆపుతారు అని అనుకుంటున్నారా? అయితే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు దక్షిణ మధ్య రైల్వే దబాంగ్లు. రీసెంట్ గా టీసీలు ఫైన్లు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. రైల్వేలో ప్రయాణించే ఏ ప్రయాణికుడైనా ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే, లేకపోతే టీసీలు ఫైన్లు వేస్తారు. ఓ సినిమాలో సునీల్ దక్షిణ మధ్య రైల్వే దబాంగ్ నుంచి తప్పించుకోలేరు అని డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు అక్షరాల టీసీలు అదే పాటిస్తున్నారు. ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ దక్షిణ మధ్య రైల్వే టీసీల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. దక్షిణ మధ్య రైల్వే 2025-2026 ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీ ప్రక్రియలో 223 కోట్లు 60 లక్షల రికార్డ్ ఆదాయాన్ని నమోదు చేసింది. టికెట్ తనిఖీలో ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ జోన్ నమోదు చేసిన అత్యధిక ఆదాయం ఇదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రైల్వే బోర్డు 221 కోట్ల 8 లక్షల లక్ష్యాన్ని ఉంచగా సంవత్సరం ముగియడానికి 14 రోజుల ముందే ఈ లక్ష్యాన్ని అధిగమించింది జోన్. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా టికెట్ తనిఖీ ద్వారా వచ్చిన అత్యధిక ఆదాయం ఇదే. ఇంతకుముందు 2023-24 సంవత్సరంలో 220 కోట్ల 81 లక్షల ఆదాయం నమోదు కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ రికార్డ్ బద్దలు కొట్టింది సౌత్ సెంట్రల్ రైల్వే. టికెట్ లేని ప్రయాణం, ముందుగా బుక్ చేయని లగేజీ మొదలైన వాటిపై నమోదైన కేసుల ద్వారా ఈ ఆదాయం వచ్చింది. 2025 అక్టోబర్ 18న ఒకే రోజు టికెట్ తనిఖీ ద్వారా 1,85 లక్షల రికార్డ్ ఆదాయాన్ని ఆర్జించింది. ప్రతినిత్యం టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారిని నిరోధిస్తూ బుకింగ్ విండోల ద్వారా టికెట్ అమ్మకాలు పెరిగే విధంగా తనిఖీలు ఉపయోగపడతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు టికెట్ తీసుకోవాల్సిన ఆవశ్యకతను గురించి కూడా వివరిస్తున్నట్టు రైల్వే శాఖ చెబుతోంది. రైల్ వన్ యాప్, బుకింగ్ కౌంటర్ల దగ్గర ఏటీఎంలు, స్టేషన్లలో క్యూఆర్ కోడ్ల వంటి డిజిటల్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో టికెట్ జారీ కూడా వేగవంతమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయడం కాదు, వాళ్లలో క్రమశిక్షణను పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని అంటోంది రైల్వే శాఖ.